హలో ఆల్. రింకు సింగ్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ బాగా న్యూస్లో ఉన్నారు. ఎందుకనంటే ఒకప్పుడు గుంజీలు తీసినటువంటి మనిషి, ఒకప్పుడు ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి మనిషి ఇప్పుడు రిజైన్ చేశాడు. ఐఏఎస్లోకి ఎంటర్ అవ్వడమే గొప్ప విషయం అనుకుంటే ఆ ఐఏఎస్లోకి ఎంటర్ అయిన తర్వాత రిజిగ్నేషన్ కూడా ఇస్తున్నారు. ఎందుకు? రింకు సింగ్ అనే అతను 2009లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ ఉత్తరప్రదేశ్ క్లియర్ చేసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ లాగా అపాయింట్ అయిపడ్డాడు. అక్కడ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లా ఉన్నప్పుడు 83 కోట్ల స్కామ్ జరుగుతుందన్నమాట. ఆ స్కామ్ ఐడెంటిఫై చేసినటువంటి రింకు సింగ్ అప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ లెటర్ రాస్తాడు. అది ఎవరైతే ఆ స్కామ్లో పాల్గొన్నారో వాళ్ళు ఈయన మీద బుల్లెట్స్తోని అటాక్ చేస్తారు. అటాక్ చేసినప్పుడు కన్ను పోతుంది, ముఖమంతా డిఫార్మ్ అయిపోతుంది అనమాట. సో అలా తను కొన్ని రోజులు ఒక 2-3 సంవత్సరాల వరకు హాస్పిటలైజ్ అయ్యి తర్వాత మళ్ళీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అయ్యి 2021లో ఐఏఎస్ ఆఫీసర్ లాగా ర్యాంక్ తెచ్చుకుంటాడు. అతను రింకు సింగ్ 2025లో ఏమవుతుందనంటే ఒక ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో పనిచేసిన క్లర్క్ ఓపెన్గా యూరినేట్ చేస్తూ ఉంటాడు. ఆ ఓపెన్గా యూరినేట్ చేస్తున్నాడని చెప్పేసి రింకు సింగ్, ఏంటి నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఓపెన్గా యూరినేట్ చేస్తావు ఏంటని చెప్పేసి సస్పెన్షన్ చేస్తాడనమాట. అప్పుడు ఆ క్లర్క్ ఎవరైతే ఉన్నాడో అతనికి లాయర్స్ దగ్గర, అడ్వకేట్స్ దగ్గర చాలా పరపతి ఉంది. వాళ్ళందరి సపోర్ట్ తీసుకొని వచ్చి ధర్నా చేస్తాడు ఒక 3 రోజుల వరకు. అప్పుడు రింకు సింగ్ ఐఏఎస్ ఆఫీసర్ అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి లాయర్స్, మీరు ఇంతకనము ధర్నా చేస్తున్నారు, అజిటేషన్ చేస్తున్నారు, నేనేం చేయాలో చెప్పండి అన్నప్పుడు, మీరు మా సస్పెన్షన్ ఎత్తివేయాలి, ఏదైతే క్లర్క్కి సస్పెండ్ చేశారో సస్పెన్షన్ ఎత్తివేయాలి, అంతేకాదు మీరు క్షమాపణ కూడా అడగాలని అన్నారనమాట. ఆ కాంటెక్స్లో ఈ రింకు సింగ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ SDM ఈయనే సెటప్ చేస్తాడు. అక్షరాల గుంజీలు తీస్తాడనమాట ఒక నియర్లీ 500 మంది ముందు. అలా ఆ విషయం గవర్నమెంట్కి వెళ్ళగానే ఎందుకు గుంజీలు తీస్తాడు అని అంటే, సారీ అండి మా దగ్గర యూరినల్స్ లేవు, మేము యూరినేషన్ ప్రొవైడ్ చేయలేకపోయాము, ఇది మా తప్పైన ఒప్పుకోవడము, గుంజీలు తీయడము. ఈ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నెసెసరీగా ఇంత పెద్ద ఇష్యూ చేసావు నువ్వు రింకు సింగ్ అని చెప్పేసి అతన్ని సైడ్ లైన్ చేసేసి ఒక అటాచ్మెంట్ పోస్ట్లో పెడతారనమాట రెవెన్యూ ఆఫ్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూకి. అప్పుడు అసలు ఫీల్డ్ వర్క్ లేకుండా, ఒక 1 year నుంచి ఎలాంటి ఫీల్డ్ వర్క్ లేకుండా అతనికి శాలరీ గవర్నమెంట్ ఇచ్చుకుంటూ పోతా ఉంటే దాన్ని ఏమన్నాడంటేనే, ఇది లీగలైజ్డ్ కరప్షన్, నాకు ఫీల్డ్ వర్క్లో ఎలాంటి పొజిషన్ లేదు, నా జాబ్ నాకు ఏం డ్యూటీ ఇవ్వట్లేదు, మీరు ఊరికే కూర్చోబెట్టి నాకు శాలరీస్ ఇస్తున్నారు, నాకు ఈ లీగలైజ్డ్ కరప్షన్ అంటే నేను పని చేయకుండా జీతం తీసుకోవడం లీగలైజ్డ్ కరప్షన్ లాగా ఫీల్ అవుతున్నాను, నేను ఈ ఉద్యోగం చెయ్యను అని చెప్పేసి రిజిగ్నేషన్ చేశాడు అనమాట. ఇలాంటి హానెస్ట్ ఆఫీసర్స్ ఉన్నటువంటి భారతదేశంలో ఇలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. సో ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్కి ఖచ్చితంగా మనం సెల్యూట్ కొట్టాల్సిందే.